అందరికీ శుభోదయం. ఈరోజు మనం ఇంటి దగ్గరికి వచ్చేసి నిన్న ఈ షోల్డర్స్ అంటే ఎక్కువగా లేడీస్కి షోల్డర్స్ ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది, దాని గురించి మనం నిన్న ఆ వీడియోలో తెలుసుకున్నాం. అయితే అలాగే మనకి పొట్ట భాగంలో ఉన్న కొవ్వుని ఎలా తగ్గించుకోవాలనేది ఈరోజు జనరల్ ఎక్సర్సైజ్ ద్వారా ప్లస్ ఆసనాల ద్వారా, 2 ఆసనాలు జనరల్ ఎక్సర్సైజ్ ద్వారా ఎలా చేస్తే మనకి రిజల్ట్ అనేది వస్తుందనేది ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి జనరల్ ఎక్సర్సైజ్ చేద్దాం. జనరల్ ఎక్సర్సైజ్ విషయానికి వచ్చినప్పుడు 2 కాళ్ళని ఇలా చాపుకొని మనం 2 చేతుల్ని ఇలా తీసుకొని 2 కాళ్ళను ఇలాగా మనం ఇలా ఫస్ట్ రోజు ఒక 10, తర్వాత 20 అట్లా పెంచుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఇలా చేయాలి. అలాగే మనం ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా రివర్స్. ఈ పొట్ట తగ్గడానికి చాలా బాగా జనరల్ ఎక్సర్సైజ్ మనం కూర్చొని పడుకొని చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మనం ఆసనం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు అనేది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం ఇలా 2 కాళ్ళని చాపేసి 2 చేతుల్ని ఇలా పడుకొని 2 చేతుల్ని సైడ్ పెట్టేసి 2 కాళ్ళను ఒక అడుగు ఎత్తి లేపాలి. ఎనికెళ్ళపోయారు 2 కాళ్ళను ఇలా ఒక అడుగు ఎత్తి లేపి ఆపాలి. ఇలా ఉండగలిగినంతసేపు రోజుకి మనము టైమింగ్ పెంచుకోవాలి. ఇది చూడడానికి సింపుల్గానే ఉంటుంది, కానీ చాలా కష్టం. ఒక అడుగు ఎత్తి ఇలా లేపడం అనేది చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఉత్తాన పాదాసనం అంటే 2 కాళ్ళను పైకి లేపి ఇలా ఉంచగలగాలి. ఇది నిదానంగా కిందికి రానిచ్చాలి, విశ్రాంతి తీసుకోవాలి. మరొకసారి ట్రై చేద్దాం. 2 కాళ్ళని ఇలా పైకి లేపాలి, ఇలానే ఉంచాలి. 2 కాళ్ళను పైకి లేపి ఇలా ఉంచగలగాలి. ఉంచినప్పుడు ఈ భాగంలో మనకి బాగా ఇట్లా గుంజినట్టుగా అవుతుంది. ఈ పుట్ట భాగం మొత్తం ఉన్న ఫ్యాట్ బర్న్ అయిపోతుంది. అలాగే నిదానంగా కిందికి దింపేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి సెకండ్ నౌకాసన్ విషయానికి వచ్చినప్పుడు 2 కాళ్ళని ఇలా పైకి లేపాలి. ఫస్ట్ స్టార్టింగ్లో 2 కాళ్ళని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టేసుకున్నప్పుడు ఉండగలుగుతాం. ఇక సాధన అనేది ప్రతిసారి రోజుకి పెంచుకుంటున్నప్పుడు ప్రాక్టీస్ మీద ఈ 2 చేతులను కూడా ఇలా వదిలేయాలి. నౌకాసనం ఇది పై పొట్ట తగ్గించుకోవడానికి బాగా పనిచేస్తుంది. అలాగే ఇందాక చేసినటువంటి ఉత్తాన పాదాసనం వచ్చేసి కింది పొట్ట తగ్గించుకోవడానికి పనిచేస్తుంది. ఇలా ఉండగలగాలి. ఈ 2 ఆసనాలు జనరల్ ఎక్సర్సైజ్ ద్వారా మనం పొట్టను తగ్గించుకోవచ్చు. ఉండగలిగినంతసేపు ఉండాలి. నిదానంగా కిందికి వచ్చేయాలి. అలాగే మరొకసారి ట్రై చేద్దాం. 2 కాళ్ళను పైకి తీసుకుందాం. ఇలా 2 కాళ్ళను పట్టుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్లో నిదానంగా ప్రాక్టీస్ చేస్తూ మనకి శరీరం సహకరిస్తుంది. కొన్ని రోజుల తర్వాత అప్పుడేం చేయాలి? 2 చేతుల్ని ఇలా వదిలేసేయాలి. ఇప్పుడు ఏమవుతుంది? పై పొట్ట దగ్గర మనకి బాగా బర్న్ అవుతుంది, పెయిన్ వస్తుంటుంది. అలా ఉండగలిగినప్పుడు రోజుకి మనకు 45 రోజులు ట్రై చేస్తే కొంతవరకు ఫ్యాట్ తగ్గే అవకాశం ఉంటుంది. నిదానంగా కిందకు వచ్చేద్దాం. యువ సాధకులందరికీ ఈరోజు మనం పై పొట్ట కింది పొట్ట ఎలా తగ్గాలనేది తెలుసుకున్నాము. ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని మీకు ముందుకు తీసుకొస్తూ ఉంటాం. చూస్తూ ఇంటి దగ్గరే పడుకొని, ఎక్కువగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు పడుకొని చేసుకొని మనకున్న సమస్యల్ని తగ్గించుకోవచ్చు. యుక్త వయసులో ఉన్న వాళ్ళైతే మామూలు ఎక్కడైనా నిలబడి చేసేవి, పడుకొని చేసేవి, ఇలా వాటన్నిటిని మనం తెలుసుకొని చేసుకుందాం. అందరికీ నమస్కారం, శుభోదయం.